హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మెంతాకు టమాటో కర్రీ ఏ విధంగా చేయాలో చూపిద్దామని అనుకున్నానండి. చాలా మంచి టేస్ట్గా ఉందండి. చాలా బాగా కుదిరింది కర్రీ కూడా. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, తినడానికి కూడా అంతే బాగుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడు చూసేద్దాం. దీనికైతే నేను ఫస్ట్ అయితే మెంతాకు కట్టలు తీసుకొని అలా ఆకులు అయితే విడిగా తీసేసుకున్నానండి. తర్వాత టమాటోస్ తీసుకున్నాను, 1/2 kg టమాటోస్ తీసుకున్నానండి. వాటిని అయితే మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డలు ప్లస్ అది ఉల్లాకండి, అది కూడా తీసుకున్నాను. సాల్ట్, కారము, మసాలా అండి, పసుపు, కొన్ని ఎల్లిపాయలు తీసేసుకొని మంచిగా దంచుకోండి కచ్చాపచ్చాగా. వీటిని కూడా పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటోస్ కూడా అన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం మెంతాకును కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. దీనిలో ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత జీలకర్ర వేసేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి పైన కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని పెట్టేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను. పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత ఆనియన్స్ కూడా వేయించుకొని మంచిగా వేయించుకోండి. ఆనియన్స్తో అంటే ఉల్లాకు ప్లస్ ఆనియన్స్ రెండు వాటర్లో వేసేసుకున్నానండి. వాటిని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. దీనిలో ఎల్లిగడ్డ ముద్ద కూడా వేసేసి ఫ్రై చేస్తున్నానండి నేనైతే. తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనం ఫస్ట్ కడిగి పెట్టుకున్న మెంతాకు ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. మెంతాకు కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేస్తున్నాను, తొందరగా ఫ్రై అయిపోతుంది. మెంతాకు అనేది మంచిగా ఫ్రై కావాలండి ఆయిల్లోనే, ఎందుకంటే వెంటనే టమాటోస్ వేయొద్దు, చేదు వస్తుంది కర్రీ అనేది. మెంతాకు అనేది కొంచెం చేదు ఉంటుంది కదా, కాబట్టి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం దగ్గరికి వచ్చింది కదా. కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇది ఇంకా ఫ్రై కావాలండి, చూడండి అలా కావాలి. అలా ఫ్రై అయిన తర్వాతనే మనం టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాలి, లేదంటే కొంచెం చేదు అనేది వస్తుంది, కర్రీ అనేది తినలేరు. కాబట్టి మంచిగా ఫ్రై అయ్యేదాకా మంచిగా అట్లా గోలించుకోండి. చూడండి అడుగంటకుండా ఉండడం కోసం మంచిగా కలుపుతూ ఉండండి. తర్వాత దీనిలో టమాటోస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, ఆ టమాటోస్ అందులో యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకుంటే తర్వాత మూత పెట్టేసుకోండి. చాలా మంచిగా వచ్చిందండి కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానే. టమాటోస్ పైన నేను సాల్ట్ అయితే వేస్తున్నానండి, ఎందుకంటే టమాటోస్ పైన సాల్ట్ వేస్తే టమాటోస్ అనేది తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకోసమనే వేస్తున్నాను. తర్వాత దానిపైన మూత పెట్టేసుకుంటున్నానండి. మంట అయితే స్విమ్లో పెట్టేసుకొని చూడండి ఉడుకుతుంది కదా, అలా మంచిగా ఉడికిపోవాలి. టమాటోస్ పైన మనం సాల్ట్ వేసాం కదా, తొందరగా మగ్గిపోతుంది. మళ్ళీ ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే చూస్తారు కదా దగ్గరకు అయితే వచ్చేసింది. దీనిలో కొంచెం నేనైతే ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మసాలా, కొత్తిమీర యాడ్ చేసుకొని కారం వేసేసుకొని సరిపోతుందండి. చూసారు కదా అలా దగ్గరికి వచ్చిన తర్వాతనే టమాటోస్ వేయగానే కారం వేస్తే టమాటోస్ అనేవి ఉడకవండి, కాబట్టి కాసేపు మగ్గిన తర్వాతనే మనం కారం అనేది వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేస్తాను కదా, తర్వాత నేను కారం అయితే వేసేసుకుంటాను. చూడండి మంచిగా కలుపుకోండి, అడగంటకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే, సూపర్ ఉంది. తింటే అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ కారం చూపించాను కదా, ఫస్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను కదా, కాబట్టి కొద్దిగానే కారం అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 15 minutes తర్వాత చూస్తే చూడండి కర్రీ అనేది ఎంత బాగా ఉడికిపోయింది. అన్నంలో వేసుకొని తింటే ఈ కర్రీ అయితే మస్తు ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి.